జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ధర్మ సందేహాల టీవీ. ఇంట్లో తులసి మొక్కలో ఈ రెండు మార్పులు కనిపిస్తున్నాయా? అయితే మీకు అప్పులు తీరి ధనవంతులయ్యే అవకాశం ఉంటుందట. మన హిందూ మతంలో తులసి మొక్కకి విశేషమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. తులసి మొక్కను స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు. దాదాపు ప్రతి హిందువుల ఇంట్లో తులసి మొక్క ఉండటం సహజం. మీ ఇంట్లో తులసి మొక్క ఉండి అకస్మాత్తుగా దానిలో కొన్ని రకాల మార్పులు కనిపించడం ప్రారంభిస్తే మీ ఇంటికి డబ్బు రాబోతుందని అర్థమట. అలాగే జ్యోతిష శాస్త్రంలో తులసిలో కనిపించే ఈ లక్షణాల గురించి చెప్తున్నారు. ధనవంతులయ్యే సంకేతాలకు తులసిలో కనిపిస్తాయంట. మనకు డబ్బు ఆకర్షించే లక్షణాలు కూడా తులసిలో కనిపిస్తాయట. సాక్షాత్ తులసీదేవిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అటువంటి లక్ష్మీదేవి స్వరూపమైన తులసి మాతలో కొన్ని రకాల రెండు రకాల సంకేతాలు కనిపించడం చాలా మంచి సంకేతం అట. హిందూ మతంలో తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా పూజిస్తారు. తులసిని పూజించే ఇంట్లో ఎప్పుడూ సంపదకు కొరత ఉండదు. లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ఒక మత విశ్వాసం ఉంది. తులసి మొక్క పచ్చగా ఉంటే ఆ ఇంట్లో శ్రేయస్సు ఉంటుందని నమ్ముతారు. మరోవైపు తులసి మొక్క ఎండిపోతే ఆ ఇంట్లో కొంత ఇబ్బందులు రాబోతున్నాయని అర్థం. అయితే తులసి మొక్కలో ఈ రెండు సంకేతాలు కనిపిస్తే ధనవంతులు అవుతారట. హిందువుల ఇళ్లల్లో దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. రోజు తులసి మొక్కకి పూజలు చేస్తారు. తులసి మొక్కని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజిస్తారు. పూజలో లేదా శుభకార్యాల్లో ఇది అవసరం. అయితే మీ ఇంట్లో ఉన్న తులసి మొక్కలో అకస్మాత్తుగా కొన్ని మార్పులు రావటం ప్రారంభిస్తే మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుందని, ధనవంతులయ్యే సంకేతం కనిపిస్తాయని అర్థం చేసుకోండి. మొదటి సంకేతం పుష్పించే తులసి మొక్క. వాస్తు శాస్త్రం ప్రకారం ధనవంతులు కావటానికి ముందు ఇంట్లో పెంచుకునే తులసి మొక్క కొన్ని శుభ సంకేతాలను ఇస్తుంది. తులసి మొక్క అకస్మాత్తుగా పచ్చగా మారి తులసి మొక్క పువ్వులు పెరగటం ప్రారంభించిన లేదా తులసి మొక్క మొగ్గలు ఎక్కువగా కనిపించడం ప్రారంభించిన త్వరలో మీ వృత్తి, వ్యాపారంలో, ఉద్యోగ రంగాల్లో ఆదాయం పెరుగుతుంది. అకస్మాత్తుగా ఎక్కడి నుంచో అయినా సరే డబ్బు వచ్చే అవకాశం ఉంటుందట. అంతేకాదు మీరు అప్పుల నుండి కూడా విముక్తి పొందుతారని తులసి మొక్కలో కనిపించే ఈ సంకేతాలకు అర్థమట. ఇక రెండవ సంకేతం తులసి మొక్కలో తులసి కుండీలో దర్భలు పెరగటం. ఇంట్లో తులసి మొక్క దగ్గర లేదా తులసి కుండీలో దర్భ గడ్డి పెరగటం ప్రారంభిస్తే అది కూడా ధనవంతులు కావటానికి సంకేతంగా పరిగణించబడుతుంది. దర్భ అంటే గరికె. ఆ గరికె గణేశుడికి చాలా ప్రీతికరమైనది. తులసి లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. దీపావళి రోజు లక్ష్మీదేవిని, గణేశుణ్ణి పూజించే సాంప్రదాయం ఉంది మన హిందూ మతంలో. అటువంటి పరిస్థితుల్లో తులసి మొక్కలో దర్భ పెరుగుతుండటం అంటే మీరు రాబోయే కాలంలో ధనవంతులు కాబోతున్నారని ఇది సూచిస్తుందట.